బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాతో భారతీయ డెంటిస్ట్ హత్య సంచలనంగా మారింది. గత ఆదివారం కనిపించకుండా పోయిన ప్రీతిరెడ్డి 3 రోజుల తర్వాత తన కారులోనే శవమై కనిపించింది. కారులో సూట్ కేసులో దొరికిన ప్రీతిరెడ్డి శవంపై కత్తిఘాట్లు కనిపించాయని సిడ్నీ పోలీసులు చెబుతున్నారు. ప్రీతిరెడ్డిని మాజీ ప్రియుడు డాక్టర్ హర్షన్ రెడ్డి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో ప్రీతిరెడ్డి సర్జన్గా పనిచేస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రీతిరెడ్డి స్వస్థలం. కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్కు వచ్చిన ప్రీతిరెడ్డి ఆదివారం బస చేసిన హోటల్ నుండి అదృశ్యమయ్యారు. చివరిసారిగా మెక్డొనాల్డ్కు వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లలో కనిపించింది. ప్రీతిరెడ్డి హత్య ఉదంతంలో మరో ట్విస్ట్. ఆమె మాజీ ప్రియుడు అనుమానితుడు డాక్టర్ హర్షన్ రెడ్డి కారు యాక్సిడెంట్గా మృతి చెందడం. ఇక ప్రీతిరెడ్డి హత్య గురించి తెలిసిన మర్నాడే హర్ష్ కారు ప్రమాదానికి గురైంది. యాక్సిడెంట్లో కారు పూర్తిగా కాలిపోయింది. ప్రీతిరెడ్డి హత్యతో పాటు హర్షన్ రెడ్డి యాక్సిడెంట్ పైన సౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్టు హత్య సంచలనంగా మారింది. గత ఆదివారం కనిపించకుండా పోయిన ప్రీతిరెడ్డి 3 రోజుల తర్వాత తన కారులోనే శవమై కనిపించింది. కారులో సూట్ కేసులో దొరికిన ప్రీతిరెడ్డి శవంపై కత్తిఘాట్లు కనిపించాయని సిడ్నీ పోలీసులు చెబుతున్నారు. ప్రీతిరెడ్డిని మాజీ ప్రియుడు డాక్టర్ హర్షన్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో ప్రీతిరెడ్డి సర్జన్గా పనిచేస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రీతిరెడ్డి స్వస్థలం. కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు సెయింట్ లియోనార్డ్స్కు వచ్చిన ప్రీతిరెడ్డి ఆదివారం బస చేసిన హోటల్ నుండి అదృశ్యమయ్యారు. చివరిసారిగా మెక్డొనాల్డ్కు వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లలో కనిపించింది. ప్రీతిరెడ్డి హత్య ఉదంతంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఆమె మాజీ ప్రియుడు అనుమానితుడు డాక్టర్ హర్షన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో మృతి చెందడం ఇది ట్విస్ట్గా మారింది. ప్రీతిరెడ్డి హత్య గురించి తెలిసిన మర్నాడే హర్ష్ కారు ప్రమాదానికి గురైంది. యాక్సిడెంట్లో కారు పూర్తిగా కాలిపోయింది. ప్రీతిరెడ్డి హత్యతో పాటు హర్షన్ రెడ్డి యాక్సిడెంట్ పైన సౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రీతిరెడ్డి హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సౌత్ వేల్స్ పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? నవీన్, ఆదివారం పూట బస్ చేసేందుకు ఆస్ట్రేలియాలో సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో సర్జన్ గా పనిచేస్తున్న ప్రీతిరెడ్డి వెళ్లడం జరిగింది. దీని మీద కనిపించకుండా పోయిన ప్రీతిరెడ్డి
కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు లేనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కనిపించకుండా పోయిన తర్వాత మిస్సి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన కారులోనే కత్తి పోట్ల గాయాలతోటి సూట్ కేసులో ఆమె డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పూర్తి స్థాయిలో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. తర్వాత దీంట్లో మంగళవారం రాత్రి ప్రీతిరెడ్డి కారులోనే సూట్ కేసులు ముందే లభ్యం కావడం, తర్వాత ఈ ఘటనకు మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష నద్దేనే కారకుడు అని చెప్పేసి అన్ని కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి సిద్దిలోని మార్కెట్ లో స్ట్రీట్ లో ఓ హోటల్లో మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష నద్దేతో కలిసి ప్రీతిరెడ్డి రావడం, ఈ విజువల్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. తదనంతరం ఆమె హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు మాజీ ప్రియుడే కారణం అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. తర్వాత మరుసటి రోజు ఒక కారు యాక్సిడెంట్ లో అనుమానాస్పద స్థితిలో హత్య నద్దే మరణించడం, తర్వాత ఈ హత్యను వీడియో చంపినట్టు కూడా పోలీసులు ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరుగుతూ ఉంది. అయితే మహబూబాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి ప్రీతిరెడ్డి గత కొద్ది రోజులుగా అక్కడ డెంటల్ డాక్టర్ గా పనిచేస్తా ఉంది. అయితే మాజీ ప్రియుడికి ఉన్న గొడవల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చు. ఆమెను చంపి తర్వాత అతను కూడా యాక్సిడెంట్ లో ప్రమాదంలో చనిపోయాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీని మీద ఇప్పటికే ఆస్ట్రేలియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మాజీ ప్రియుడికి సంబంధించిన కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా లభ్యం కావడంతో ఎవరైతే భారతీయ డెంటల్ డాక్టర్ ప్రీతిరెడ్డి మృతికి కారణం మాజీ ప్రియుడు హర్ష నద్దే అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సో దీంట్లో గతంలో వాళ్ళిద్దరు అంటే హత్య జరగక ముందు వాళ్ళిద్దరు కలిసి ఒక హోటల్ వెళ్ళడం, కెమెరా ఫుటేజ్ లో దొరకడం, తర్వాత ఈ హర్ష నద్దే కూడా కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం, వీటన్నిటికి సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారం చంపి తను కూడా కార్ ప్రమాదంలో చనిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి బంధువులకు కూడా సమాచారం అందింది. పోలీసులు ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ.